హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ. మన బ్లాక్ బస్టర్ సిరీస్ లో పార్ట్ 1 ఆల్రెడీ రిలీజ్ అయింది. అనిల్ రావిపూడి గురించి మాట్లాడుకున్నాం. మీరు ఇంకా చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూసి ఇక్కడికి రండి. డైరెక్ట్ గా ఇదే చూస్తా అన్నా నో ప్రాబ్లం, ఇది చూసి అది చూడండి. బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ పార్ట్ 2 సందీప్ రెడ్డి వంగ. మన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సిరీస్ లో భాగంగా మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కి స్వాగతం. మనం ఈరోజు సందీప్ రెడ్డి వంగ గురించి మాట్లాడుకుందాం. రా ఎమోషన్స్, ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్, బోల్డ్ క్యారెక్టర్స్, ఇవన్నీ కలిపి సినిమా అంటే ఏమిటో రీడిఫైన్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు ఆయన తీసిన ప్రతి సినిమా, ఆయన తీసింది 3 సినిమాలైనా తీసిన 3 సినిమాలు యూనిక్ అండ్ ఇంపాక్ట్ఫుల్. మరి ఎలా స్ట్రగుల్ చేశాడు, సినిమా ఇండస్ట్రీకి తన మార్క్ ఎలా చూపించాడు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎర్లీ లైఫ్ అండ్ స్ట్రగుల్స్. సందీప్ రెడ్డి వంగ పుట్టింది వరంగల్, తెలంగాణలో. తన సినిమాపై ఉన్న ప్యాషన్ వల్ల ఆస్ట్రేలియా వెళ్ళి ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్ సిడ్నీలో ఫిల్మ్ కోర్స్ కంప్లీట్ చేశాడు. సినిమాలంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి ఉన్నా తాను డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అవ్వడానికి కొన్ని కీ మూమెంట్స్ జరిగాయి. తను చిన్నప్పుడు చూస్తున్న సినిమాల్లోని కథనాలను చాలా డీప్గా అనలైజ్ చేయడం, ఎలా ఎఫెక్టివ్గా ఎమోషన్స్ క్యాప్చర్ చేయాలో తెలిసేలా చేశాయి. ఆస్ట్రేలియా వెళ్ళిన సందీప్ అక్కడ చదువుతున్నప్పుడు క్లాసిక్ హాలీవుడ్ ఫిలిమ్స్, వరల్డ్ సినిమా ఎక్కువగా అబ్జర్వ్ చేశాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయిన డైరెక్టర్స్లో మార్టిన్ స్కార్సెస్, క్వెంటిన్ టరంటినో, ఆర్జీవి లాంటి బోల్డ్ స్టోరీ టెల్లర్స్ ఉన్నారు. ఇండియాకి వచ్చాక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన తన ఐడియాస్ పైన స్ట్రాంగ్ బిలీఫ్తోనే తన ఫస్ట్ ఫిలిం అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ని డెవలప్ చేశాడు. కానీ ఇది అప్రూవల్ చేసుకోవడంలో చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు. బోల్డ్ కంటెంట్, అన్కన్వెన్షనల్ స్టోరీ టెల్లింగ్ వల్ల చాలా ప్రొడ్యూసర్స్ ఇనిషియల్ స్టేజెస్లోనే రిజెక్ట్ చేశారు. అయితే విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేయాలని డిసైడ్ అయ్యాకి అసలు మొమెంటం వచ్చింది. అర్జున్ రెడ్డి ద గేమ్ చేంజర్. 2017లో అర్జున్ రెడ్డి విడుదలై ఇండియన్ సినిమాలో ఒక కొత్త ట్రెండ్ సెట్టర్ అయింది. రా ఎమోషన్స్, అనపాలజెటిక్ క్యారెక్టర్స్ అండ్ డీప్ స్టోరీ టెల్లింగ్తో ఈ సినిమా ప్రేక్షకులను ఓ డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్ళింది. విజయ్ దేవరకొండ కెరీర్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అయింది. అతని పోర్ట్రేయల్ ఆఫ్ అన్ యాంగ్రీ, సెల్ఫ్ డిస్ట్రక్టివ్ డాక్టర్ వాస్ నెక్స్ట్ లెవెల్. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ స్క్రీన్ ప్లే సినిమాకి సోల్లా పనిచేశాయి. చాలా ఇంటెన్స్ ఎమోషన్స్ చూపించిన స్టోరీ టెల్లింగ్లో హానెస్టీ ఉండడం వల్ల యూత్ ఫిలిం లవర్స్కి ఈ సినిమాను ఓ కల్ట్ క్లాసిక్గా మార్చింది. కాంట్రవర్షియల్ థీమ్స్ ఉన్నా అది సినిమాలో రియలిజం, హానెస్టీని పెంచింది. ఈ సినిమా ఇన్ఫ్లుయెన్స్తో బాలీవుడ్లో రీమేక్ చేశారు. 2019లో రిలీజ్ అయిన కబీర్ సింగ్ని సందీప్ రెడ్డి వంగానే డైరెక్ట్ చేశాడు. ఇందులో షాహిద్ కపూర్, కియారా అడ్వాణి లీడ్ రోల్స్లో నటించారు. కబీర్ సింగ్ కూడా ఒక మాసివ్ హిట్ అయింది. 300+ క్రోర్స్ కలెక్షన్స్తో బాలీవుడ్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్గా నిలిచింది. యానిమల్, యంగ్ స్టైల్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. సందీప్ రెడ్డి వంగకు ఒక యూనిక్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఉంది. డీప్లీ ఫ్లాడ్ యట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ను క్రియేట్ చేస్తాడు. ఇంటెన్స్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్తో ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేస్తాడు. లాంగ్ టేక్స్, రా డైలాగ్స్ అండ్ ఇమ్మర్సివ్ సినిమాటోగ్రఫీ వల్ల అతని సినిమాలు విభిన్నంగా ఉంటాయి. మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా స్టోరీ నరేషన్లో కీ రోల్ పోషిస్తాయి. హై వైలెన్స్, రా ఎమోషన్స్, అన్కన్వెన్షనల్ రొమాన్స్ ఇవన్నీ అతని సిగ్నేచర్ స్టైల్లో భాగం. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్పిరిట్ స్టారింగ్ ప్రభాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి. ఇది కూడా బ్లాక్ బస్టర్ సెన్సేషన్ అవ్వడంలో డౌటే లేదు. కంక్లూజన్. తన అన్కాంప్రమైజింగ్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఫియర్లెస్ ఫిల్మ్ మేకింగ్తో సందీప్ రెడ్డి వంగ ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. కొన్ని విమర్శలు ఎదురైనా అతని సినిమాలో ఇంపాక్ట్ఫుల్ అండ్ అన్ఫర్గెటబుల్. ఇంతకీ మీకు సందీప్ రెడ్డి వంగ జర్నీ ఎలా అనిపించింది? హిస్ బెస్ట్ మూవీ మీ అభిప్రాయంలో ఏది? కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి గంట కూడా కొట్టేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గురించి డీప్ అనాలిసిస్ తీసుకొస్తాను. అంతవరకు ఉండండి. స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్. సైనింగ్ ఆఫ్, టీమ్ తెలుగు వ్యూ ఒరిజినల్స్.